బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ నుంచి జిల్లాల వారీగా టీ కాంగ్రెస్ సమీక్షలు నిర్వహిస్తుంది. రోజుకు 3 జిల్లాల వారీగా గాంధీభవన్లో ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా నేతలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సమీక్షిస్తున్నారు. ఈ సమావేశంలో దీపాదాస్ మున్సి, డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో రానున్న స్థానిక ఎన్నికలపై జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. వార్డు మెంబర్ స్థాయి మొదలుకొని మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా జిల్లా పరిషత్ స్థాయి నాయకుల గురించి చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఈ సమావేశంలో నూతన టీపీసీసీ చీఫ్ జిల్లా స్థాయి నాయకులకు ఎలాంటి సూచనలు చేస్తారు, పార్టీ బలహీనంగా ఉన్న చోట బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులకు ఎలాంటి సూచనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారం గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎన్ని గంటలకి సమావేశం ప్రారంభమైంది? ఆల్రెడీ కూడా 12 అయిపోయింది, గంట క్రితమే ప్రారంభమైంది. సో ఏ జిల్లాని ఫస్ట్ ఎంచుకున్నారు? ఏ విధంగా జరుగుతుంది ఈ సమీక్ష? రైట్ వరుణ్, గాంధీ భవన్ వేదిక కూడా ఈరోజు సమావేశాలు జరగబోతున్న నేపథ్యం ఉంది. ఇక పీసీసీ చీఫ్ కొత్త బాస్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి వరుసగా అంటే మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ రోజుకు సంబంధించి కూడా కరీంనగర్, నిజామాబాద్, మిగతా ఏదైతే జిల్లాలకు సంబంధించి కూడా ఈరోజు సమావేశం నిర్వహిస్తారు. ముందుగా వరంగల్ సంబంధించిన సమీక్షా సమావేశం కూడా ప్రారంభమైంది. సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి, అలాగే ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్ తో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యం ఉన్నది. ప్రధానంగా కొత్త ఏదైతే పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రధానంగా పార్టీకి సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా సంస్థాగత నిర్మాణం కావచ్చు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలకు చేరిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలోకి ఎంతవరకు వెళ్ళింది, ఇక ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏ విధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు చేరవేయాలి. దాంతో పాటుగా ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన ముందు నడిపించాడు. ఇప్పుడు పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి పార్టీకి సంబంధించి కూడా అధ్యక్షుడిగా ఆయన పగ్గాలు చేపట్టారు. కాబట్టి ఇప్పుడు సంస్థాగతంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి కావచ్చు, స్థానికంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఆయనకు ఇప్పుడు టాస్క్ గా ఉన్నది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 10 ఏళ్ళు తర్వాత అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించి కూడా ఏదైతే పార్టీకి సంబంధించి కింది స్థాయి అంటే ఏదైతే గ్రామీణ స్థాయి నుంచి కూడా కార్యకర్తలు పార్టీకి కష్టపడి పనిచేశారు. వాళ్ళ 10 ఏళ్లలో కూడా వాళ్ళ పైన కూడా కేసులు నమోదైన నేపథ్యం ఉన్నది. అలాంటి వారికి కూడా ఇప్పుడు అవకాశం కల్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా అలాంటి నేతలకే మేము పెద్దపీట వేస్తామని చెప్పేసి కూడా మొన్న ప్రమాణ స్వీకారానికి సంబంధించి బాధ్యతా స్వీకార కార్యక్రమంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికలకు సంబంధించి
సంబంధించి ఏదైతే సర్పంచ్ పదవులు మొదలు ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి కూడా అక్కడ పార్టీని ఏ విధంగా భవిష్యత్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, మెజార్టీ స్థానాలను ఏ విధంగా చేజిక్కించుకోవాలి, మరోసారి కాంగ్రెస్ జెండాని స్థానికంగా ఎగరవేయాలనే లక్ష్యంతో ఇప్పుడు పార్టీ అడుగులు వేస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా కార్యాచరణ రూపొందించారు. దానికి సంబంధించి ముఖ్య నేతలు అంటే ఒక్కొక్క రోజుకు సంబంధించి కూడా 3 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా డిసిసి అధ్యక్షులు మంత్రులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా మొత్తంగా అంటే ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కావచ్చు, గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, గత ప్రభుత్వం సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లకు ఇచ్చిన హామీలు కావచ్చు, మిగతా సంబంధించిన ఫండ్ విషయం కావచ్చు, వీటన్నిటిపైన అక్రమాలు జరిగాయి. దానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు స్థానికంగా ఎన్నికల్లో ఎందుకంటే ఏదైతే కింది స్థాయి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 10 ఏళ్ల తర్వాత ప్రజలు అధికారం కట్టబెట్టారు. కాబట్టి ఎవరిని ఏదైతే అందరినీ గుర్తించాలి, కింది స్థాయి కార్యకర్తలకు అందరికీ లబ్ధి చేకూరే విధంగా కూడా అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు దాంట్లో భాగంగానే 6 గ్యారెంటీలకు సంబంధించి మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500లకు గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ సంబంధించిన 10 లక్షల అప్గ్రేడ్ కావచ్చు, మిగతా సంబంధించిన పథకాలు, దాంతో పాటుగా ఇందిరమ్మ సంబంధించిన ఇళ్ల పంపిణీ పథకాలు కావచ్చు, ఇందిరమ్మ కమిటీలను వేయబోతున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూడా స్థానికంగా ఏ విధంగా వెళ్ళాలి, స్థానికంగా ఆల్రెడీ కూడా ఎంపీ రెడ్డి హరీష్ అయితే ఆల్రెడీ కూడా ఎంపీ స్థానాల్లో మనం చూసాము. దాదాపు కూడా ఒక్కొక్క ఎంపీ పార్లమెంటు స్థానానికి కొంతమంది ఇన్ఛార్జీలను అయితే నియమించారు. సో అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల కోసమే ఈ యొక్క సమీక్ష నిర్వహిస్తున్నారు. కాబట్టి అంటే పార్ట్ ఆఫ్ 1 కాబట్టి ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో ఇన్ఛార్జీలను నియమించే అవకాశాలు ఎమ్మెల్యేలని కనిపిస్తున్నాయా? రైట్. అంటే ప్రధానంగా పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట సమీక్ష సమావేశాలకు వచ్చారు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఈ 10 జిల్లాల్లో ప్రస్తుతం పార్టీకి సంబంధించిన పరిస్థితి కావచ్చు, భవిష్యత్తు సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అంటే ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించి అక్కడ ఉన్న గ్రామీణ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవడంతో పాటుగా పార్టీకి సంబంధించి కూడా 10 ఏళ్లుగా కష్టపడుతూ పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తిస్తాం, వాళ్ళకి సంబంధించి కూడా సముచిత స్థానం కూడా వాళ్ళకు కల్పిస్తామని కూడా చెప్పినప్పటికీ దానికి సంబంధించిన కార్యాచరణ, దాంతో పాటుగా స్థానిక సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ సంబంధించిన ఎన్నికలు, మిగతా గ్రామీణ స్థాయిలకు సంబంధించి కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని అంటే మెజార్టీ స్థానాలు చేజిక్కించుకోవాలి. గత ప్రభుత్వం సంబంధించి చేసిన తప్పిదాలను మనం ఇప్పుడు చేయొద్దు, ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా నెరవేర్చాలి. ఇప్పుడు మనకు ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, క్షేత్రస్థాయిలోకి ఎంతవరకు చేరాయి, ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఇంకా దానికి సంబంధించి ఎవరెవరికి ఈ పథకాలన్నిటికీ దక్కాలి, వాటన్నిటిపైన కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ అందరికీ లబ్ధి చేకూరే విధంగా కూడా ఒక కార్యాచరణ దానికి రూపొందించిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా 3 జిల్లాలు ఒక్కో రోజు 3 జిల్లాలకు సంబంధించిన నేతలతో భేటీ అవుతున్నారు, సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. దీంట్లోకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, పార్టీకి సంబంధించి కూడా పార్టీకి కష్టపడుతూ గత ప్రభుత్వం సంబంధించి కూడా అక్రమ కేసులు నమోదైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా గుర్తించడంతో పాటుగా స్థానికంగా ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కావచ్చు, ఇతర సంబంధించిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అంటే నిజమైన లబ్ధిదారులకు దక్కాలంటే ఏ విధంగా కార్యాచరణ రూపొందించడానిపైన కూడా ఈరోజు దిశానిర్దేశం చేస్తారు. మొత్తంగా ఈ రోజు 3 జిల్లాలు, రేపు 3 జిల్లాలు, మొత్తం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందించిన నేపథ్యం ఉన్నది. అయితే మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఆయన క్షేత్రస్థాయిలో జిల్లాల పర్యటన కూడా చేపడుతున్న నేపథ్యం ఉన్నది. 23న కూడా ఆదిలాబాద్ కు సంబంధించి కూడా ఆయన ఆ జిల్లా పర్యటనలో ఉంటే ఈ సమావేశాలు ముగిసిన తర్వాత కూడా ప్రతి జిల్లాలో కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్తారు. అక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి అజెండాను కూడా అక్కడ స్థానిక నేతలకు, ముఖ్య నేతలకు కూడా వివరించే అవకాశం అయితే ఉంది. వరుణ్, అయితే ఈ విధంగా జరుగుతున్న క్రమంలో సో దాదాపు ఇది ఎన్ని రోజుల వరకు జరగనుంది, ఒక్కొక్క జిల్లాకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు, సో మరి ముఖ్యంగా ఆ ప్రజాప్రతినిధులు అందరూ హాజరవ్వాలి ఖచ్చితంగానే ఏమన్నా ప్రతిపాదన పెట్టారా హరీష్?
ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా అంటే ఒక్కొక్క రోజు 3 జిల్లాలు తీసుకునే నేపథ్యం ఉంది. దీంట్లో ఇప్పటికే అందరికీ ఆహ్వానం కూడా పంపించిన నేపథ్యం ఉంది. అక్కడ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా డీసీసీ అలాగే ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా వాళ్ళందరూ హాజరైతున్న నేపథ్యం ఉన్నది. ఇక కాసేపు క్రితం వరంగల్ సంబంధించిన కూడా సమావేశం కొనసాగుతుంది. తర్వాత కరీంనగర్ ముఖ్య నేతలతో భేటీ ఉంటుంది. తర్వాత సాయంత్రం మిగతా సంబంధించి కూడా నేతలతో కూడా భేటీ, నిజామాబాద్ కి సంబంధించిన నేతలతో భేటీ ఉంటుంది. మొత్తంగా ఈ 3 రోజులకు సంబంధించి కూడా ఈ కార్యాచరణ సిద్ధం చేశారు. దీంట్లో ప్రధానంగా ఆ నేతలకు సంబంధించి కూడా కీలకంగా దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పర్యటన కూడా చేయబోతున్న నేపథ్యం ఉన్నది. మొన్న సంబంధించి కూడా కరీంనగర్ సంబంధించిన జిల్లాలో కూడా మంత్రి మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా అక్కడ పర్యటన చేశారు. ఇక ఈ 3 రోజుల ఏదైతే ఈ సమావేశాలు ముగిసిన తర్వాత అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటన చేస్తారు. దాని తర్వాత కూడా అక్కడ సమావేశాలు కూడా నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, అంటే దీంట్లో దాదాపు కూడా కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కూడా ఆల్రెడీ అసెంబ్లీ అదేవిధంగా ఎంపీ స్థానాల్లో కూడా బీఆర్ఎస్ని మట్టుగరిపించారు. సో ఈ స్థానిక సంస్థలో కూడా కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రైట్, ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా 10 ఏళ్ల అధికారంలో తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా పరాభవం దక్కింది. ఇక్కడ ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా 0 అంటే ఒక్క సీటు కూడా చేజిక్కించుకునే నేపథ్యం ఉన్నది. ఆ పార్టీకి సంబంధించి కూడా అక్కడ భవిష్యత్తు లేని నేతల అక్కడ భవిష్యత్తు లేదని కూడా ఆ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చేరిపోయిన నేపథ్యం. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 9 మంది ఎమ్మెల్సీలు కావచ్చు, మిగతా సంబంధించి కూడా క్షేత్రస్థాయిల క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యం అయితే ఉంది. దాంతో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా మున్సిపాలిటీలు, మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, మేయర్లకు సంబంధించి కూడా అవిశ్వాస తీర్మానాలు జరిగాయి. అవిశ్వాసంలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యం అయితే ఉంది. దాని తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల్లో ఇతర పార్టీ ప్రతిపక్ష సంబంధించి కూడా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా స్థానికంగా ప్రజలంతా కూడా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను ప్రజల్లో వివరించాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయి వరకు ఎంతవరకు చేరాయి, దానికి సంబంధించి కూడా అందరికీ ఈ పథకాలన్నిటి కూడా లబ్ధి చేకూరాలి. దానికి సంబంధించి కూడా ప్రచారాలు కూడా నిర్వహించాలి. క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేయాలి. ప్రభుత్వం చేస్తున్న పథకాలపైన గత ప్రభుత్వం సంబంధించిన తప్పిదాలను వివరిస్తూ ప్రచారం చేస్తూ ఇంకా సంక్షేమ పథకాలు తీసుకురాబోతుంది. వాటిని కూడా ప్రజలు వివరించాలనే నేపథ్యంతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యం ఉన్నది. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎన్నికలు కావచ్చు, మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోవాలి. మరో 5 ఏళ్లు అధికారంలోకి వస్తామని కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇంకా 5 ఏళ్లకు సంబంధించి కూడా కార్యాచరణ ఇప్పుడు కొత్త బాసు పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కావచ్చు, ఆయన మీద బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అక్కడ ప్రభుత్వ బాధ్యతలు కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా మహేష్ కుమార్ సంబంధించిన బాధ్యతలు కావచ్చు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా పార్టీని మరో 5 ఏళ్లు ఏ విధంగా నడపాలి దానికి సంబంధించి కూడా కార్యాచరణ అంతా కూడా సిద్ధం చేశారు. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తర్వాత జిల్లాలో క్షేత్రస్థాయి బహిరంగ సభలు ఉంటాయి. తర్వాత సంబంధించి కూడా కమిటీలు కావచ్చు. ఎందుకంటే పిసిసి నియామకమైంది, కార్యవర్గం జరగాలి. కార్యవర్గానికి సంబంధించి కూడా ఏ జిల్లాలకు సంబంధించి ముఖ్య నేతలకు ఆ కార్యవర్గంలో చోటు దక్కాలి. మిగతా సంబంధించి కూడా విలేజ్ లెవెల్స్ అంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలని కూడా కోరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు గ్రామీణ స్థాయికి సంబంధించి కూడా కొత్తగా కమిటీల ఏర్పాటు జరగబోతుంది. దాంట్లో ఎవరికి అక్కడ అవకాశం కల్పిస్తే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయగలుగుతారో వాటన్నిటిపైన కూడా అన్ని అంశాలపైన కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది స్థానిక నేతలతోటి. ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత కమిటీలు బహిరంగ సభలతో పాటుగా పూర్తిగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా రూపొందించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్.